సో హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది మిశ్రా మేము డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డాడీకి సంబంధించారు కదా ఫోన్పే ద్వారా మనకు ఎవరైనా మన ఫోన్పేకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే సో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది మనకు కనిపించదు అనమాట. లాస్ట్ 3 డిజిట్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. సో లాస్ట్ 3 నెంబర్లు మాత్రమే అది కనిపిస్తుంది, మొత్తం నెంబర్ అనేది కనిపించదు అనమాట. సో ఆ మొత్తం నెంబర్ మనం చెక్ చేసుకోవాలి అంటే ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీ మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఎవరైతే వేశారో వాళ్ళ మొబైల్ నెంబర్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సో ఈజీగా వాళ్ళ హిస్టరీ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిసీవ్డ్ అని ఉంటుంది కదా, దాని మీద అది క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళ డాట్ మీద క్లిక్ చేయగానే మేనేజ్ రిమైండర్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ మేనేజ్ రిమైండర్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ యాడ్ రిమైండర్ అని ఉంటుంది అనమాట. యాడ్ రిమైండర్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ వాళ్ళ పేరు, ఫుల్ మొబైల్ నెంబర్ అది కనిపిస్తుంది. సో అర్థమైంది. కింద సేవ్ అని ఉంటుంది. సేవ్ మీద అది క్లిక్ చేయగానే ఈ మొబైల్ నెంబర్ అనేది సేవ్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా సింపుల్గా ఫోన్పేలో మీకు ఎవరైనా ఫోన్పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే సో వాళ్ళ మొబైల్ నెంబర్ మీరు తీసుకొని కదా ట్రాన్స్ఫర్ చేసేది, సో అవసరం ఉండదు కాబట్టి ఈజీలీ మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ పైన కనిపిస్తుంది. మీకు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినట్టయితేనే ఆ మొబైల్ నెంబర్ అయితే కనిపించదు, లాస్ట్ 3 డిజిట్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.